అరే అఫ్జల్ ఖాన్ సాహాబ్, నీకు నీ సైన్యం చూస్తే నేను చాలా భయపడుతున్నాను, మనం కాంప్రమైజ్ చేద్దాం అని ఒక లేఖ రాస్తాడు. ఒక లేఖ రాసి లేఖ పంపిస్తాడు. అఫ్జల్ ఖాన్ ఆ పేపర్ని చూసి, అరే నేను ఏదో అనుకున్నా, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటాడు, నేను ఏదో, కానీ ఈయన అయితే నాకు చూసి నా సైన్యం చూసి భయపడుతుండు. ఓకే కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? నీ ప్లేస్ కాదు, నా ప్లేస్ కాదు, ప్రతాప్గఢ్ ఏరియా ఒక పోర్ట్ కింద నేను వ్యవస్థ చేస్తా శివాజీ మహారాజ్ అంటాడు. అక్కలు కలుద్దాం. ఓకే రెడీ, ఫైనల్. అక్కడ నీ నుంచి ఒక నలుగురు, నా నుంచి ఒక నలుగురు డిసైడ్ అయిపోతుంది. కానీ శివాజీ మహారాజ్ మొత్తం ప్లాన్ చేసుకుంటాడు. ఆయన కూడా ప్లాన్ చేసుకుంటారు శివాజీ మహారాజ్ని సంపనికి. అక్కడ వాళ్ళు కలుస్తారు. ఒక టెంట్లో ఇద్దరు మెల్లగా దగ్గర వస్తారు. కానీ ఈ దొంగ బాడుకోగాలు వెనుక నుంచి పుడిచే అలవాటు వీళ్ళకి వెనుక నుంచే. అప్పుడు కూడా ఇప్పుడు కూడా వీళ్ళలో మార్పు ఎప్పుడు కూడా రాదు, నమ్మొద్దు కూడా వీళ్ళకి, యాద పెట్టుకోండి. ఈ అఫ్జల్ ఖాన్ కొడుకులకి ఎప్పుడు కూడా నమ్మొద్దు తమ్ముళ్ళారా. అదే అఫ్జల్ ఖాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్కి దగ్గర తీసుకొని వెనుక నుంచి పొడ్చనికి ప్లాన్ చేస్తే, అదే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కడుపు చింపేస్తాడు. పులి గోరు నుంచి కడుపు చింపి పేగులు తీసి పేగులు కట్ చేస్తారు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అప్పుడు ఆయన తలకాయ కోసి ప్రతాప్గఢ్ పోర్టు డోర్ కాడ పెడతారు. జీజామాతకి గిఫ్ట్గా ఇచ్చే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తమ్ముళ్ళారా. అది ఔరంగజేబ్కి ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. అరే నేను అఫ్జల్ ఖాన్కి పంపిస్తున్నాను, శివాజీ ఆయన కూడా వేసేసిండు. ఇప్పుడు ఎవరు వెళ్తారు? మళ్ళా చూస్తారు ఇట్లా. ఈ ఔరంగజేబ్ మామ ఒక కొనలో నిలబడతారు. సాయిస్త్ ఖాన్, అరే మామ ఇక రారా. ఏంద్రా మామ, నువ్వు ఏదేదో కావాలనో కదా, నేను నీకు ఇంకా చాలా మంచి సైన్యం ఇస్తా, శివాజీని పట్టుకొని తీసుకుంటా. ఓకే సాయిస్త్ ఖాన్ మళ్ళా వెళ్తాడు పూనా సైడ్. అక్కడ లాల్ మహల్ అని ఒక పోర్ట్ ఉంటుంది, ఒక చిన్న, ఇప్పుడు కూడా ఉన్నది అది. అక్కడ మొత్తం ఆయన కబ్జా చేసి ఎవరు కూడా ఊరు దాటి బయటికి రావద్దు, ఎవరు కూడా లోపల పోకూడదు. ఆ విధంగా ఆయన మొత్తం ఊరు ప్యాక్ చేస్తాడు. శివాజీ మహారాజ్ మధ్యలో ఉంటాడు. అన్ని ఊరికి అంటే వాటర్కి, భోజనంకి, అన్నిటికీ ఇంబర్తి పెడతారు ఊరోళ్ళకి. శివాజీ మహారాజ్ మళ్ళీ ప్లాన్ చేస్తాడు. సైన్యం ఎక్కువ, శివాజీ మహారాజ్ దగ్గర సైన్యం తక్కువ. శివాజీ మహారాజ్ ఒక ఫేక్ లెటర్ రాస్తాడు వేరేతో, నార్మల్ పర్సన్తోని. సాహెబ్ మా దగ్గర పెళ్ళి ఉన్నది, మేము ఆ ఊరు దాటి ఈ ఊరికి వెళ్ళాలి, తమరు పర్మిషన్ ఇస్తే మన కిల్లా లోపటి నుంచి మేము వెళ్ళిపోతాము. అరే పెళ్ళే కదా, పెళ్ళిళ్ళు చాలా జరుగుతాయి కదా అని పర్మిషన్ ఇచ్చేస్తారు. కానీ ఆ డోల్ కొట్టేవాడు శివాజీ మహారాజ్ సైనికులు, ఆ లేడీస్ డ్రెస్ వేసుకేవాళ్ళు శివాజీ మహారాజ్ సైనికులు, ఆ మిఠాయి ఎత్తుకొని పోతేవాళ్ళు వాళ్ళు కూడా శివాజీ మహారాజ్ సైనికులు. పెద్ద పెద్ద బ్యాండ్ కొడతారు, డోర్ కాడ వచ్చి గమ్ము 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 కొడతారు శివాజీ మహారాజ్ సైనికులు. శివాజీ మహారాజ్ వెనుక నుంచి ఆ కిలాకి హోల్ చేస్తారు, పొట్టు ఉండదు కదా దానికి. అంటే శివాజీ మహారాజ్ తెలుసుకుంటారు ఈ సాయిస్త్ ఖాన్ ఎక్కడ పండుకుంటుండు. ఆ ఇన్ఫర్మేషన్ చేసి దాని కిందనే హోల్ చేసి డైరెక్ట్ శివాజీ మహారాజ్ సాయిస్త్ ఖాన్ రూమ్లో చేరిపోతాడు. రూమ్లో చేరిన తర్వాత కత్తి తీసి, లేవరా అరే లంజ కొడక లేవు, శివాజీ శివాజీ అన్నావు కదరా, నేనే శివాజీ చూసుకో. సాయిస్త్ ఖాన్ భయపడతాడు, అరే నా సైన్యం ఎక్కడ పోయింది, సౌండ్ ఎక్కువ బయట బ్యాండ్, ఆ బ్యాండ్తో సౌండ్ రాదు, దమ్ము దమ్ము సౌండ్ వస్తుంది, ఎవరికి వినపడతలేదు. శివాజీ మహారాజ్ రూమ్లో పోయి, చూడు శివాజీ శివాజీ అన్నావు కదా, మా ఇంతమంది హిందూ అమ్మాయిల్ని చంపినావురా నువ్వు, మా హిందువులని చంపినావు, ఇవాళ నీ రోజు వచ్చింది. శివాజీ మహారాజ్ కొట్టనికి పోతే ఆ డోర్ నుంచి ఇంకో డోర్లో పోతాడు. అక్కడ ఈయన భార్యలు ఉంటుంది, ఒక భార్య కాదు భార్యలు ఉంటుంది. ఆ భార్యల మధ్యలో బురుకా వేసుకొని దాచుకుంటాడు. ఏమేసుకొని? కొంతమంది అంటారు హంసే జో టకరాయగా మిట్టి మే మిల్ జాయేగా, ఇప్పుడున్న సాయిస్త్ ఖాన్ కొడుకులు.
ఆ కొడుకులకు నేను చెప్తున్నాను, ఆ సమయంలోనే మా హిందువులకి భయపడి బుర్కా వేసుకొని దాచుకున్న వాళ్ళు మీరు. మాతోని మీరు ఏంద్రా కొట్లాట? కలిసి ఉండండి, స్వాగత పలుకుతాం. కరెక్ట్ కదా? ఎదురుగా వస్తే షాయిస్తా ఖాన్, అఫ్జల్ ఖాన్ పరిస్థితి యాద పెట్టుకోండి. బురకా వేసుకొని కూర్చొని తర్వాత శివాజీ మహారాజ్ అంటాడు, మీరు ఎవరు? ఆ మహిళలు అంటారు, హమ్ షాయిస్తా ఖాన్ కి పత్నియా హై, హమ్ షాయిస్తా ఖాన్ కి మేము భార్యలు ఉన్నాం. శివాజీ మహారాజ్ చూసుకుంటాడు, ఒక ఇట్లా గడగడ 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 ఇట్లా కప్కాన్స్తుడు ఆయన, కర్తాన్స్తుడు ఆయన. శివాజీ మహారాజ్ అంటారు, రే షాయిస్తా ఖాన్ ఇట్లా దాడి చేయడానికి పోతే పక్కన కిటికీ ఉంటుంది, కిటికీ దుంకుతాడు. అప్పుడే ఇది ఏమంటారు దీన్ని, వేలు కట్ చేసేస్తారు శివాజీ మహారాజ్. అప్పుడైనా బతికిపోయి డైరెక్ట్ ఔరంగజేబ్ దగ్గర పోయి, సార్ నా వేలు కట్ చేసిండు శివాజీ మహారాజ్, నాతో కాదు అంటే. శివాజీ అంటే నాట్ ఏ జోక్ తమ్ముళ్ళారా. ఆయన మహారాష్ట్రలో కొట్లాడిండు, ఇక్కడ వరకు ఆయన రాలేదు, కానీ ఔరంగజేబ్కి అక్కడనే ఆయన బిజీ పెట్టిండు ఆయన.